నా జీవితంలో నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నా. ఇకపై నా ప్రయాణమే నా కథ. ఈ ప్రయాణంలో నాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో నాకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తానో, ఎవరిని కలుస్తానో, ఎలాంటి ప్రదేశాలు చూస్తానో నాకు ముందుగా తెలియదు. కానీ అదే ఈ ప్రయాణంలో అసలైన థ్రిల్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళడమే. ఈ ప్రయాణంలో నేను ఒకడినే కాదు, మీరు కూడా నాతో పాటు ప్రయాణించాలి. నా పేరు సతీష్. నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వచ్చాను. ఎన్నో ప్రదేశాలు చూశాను, ఎన్నో వీడియోలు చేశాను. కానీ ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. మన తెలంగాణలో అద్భుతమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, జలపాతాలు, కోటలు, పల్లెలు, ప్రకృతి అందాలు, అలా తెలంగాణలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలు చూడాలనుకున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక నుంచి తెలంగాణను ఒక్కో జిల్లా చొప్పున కవర్ చేయాలనుకుంటున్నాను. ఒక జిల్లాకు వెళ్ళి అక్కడున్న ఫేమస్ ప్లేస్ మాత్రమే కాదు, ఎక్కువ మందికి తెలియని ప్రదేశాలు కూడా వెతుకుతాను. ఆ ప్రాంతం చరిత్ర ఏమిటి, అక్కడ సంస్కృతి ఏమిటి, అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో ఉన్న కథలేంటి, ఇవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ జీవితాలను దగ్గరగా చూస్తాను. పొలాల్లో పనిచేసే రైతులను కలుస్తాను. స్థానికంగా ఉండే ప్రత్యేకమైన వృత్తులను చూపిస్తాను. అక్కడి ఆహారం, సంస్కృతి, సాంప్రదాయాలను మీకు పరిచయం చేస్తాను. నేను వెళ్ళే ప్రతి జిల్లాలో ఒక కొత్త కథ కోసం వెతుకుతాను. ఒక కొత్త ప్రదేశం కోసం వెతుకుతాను. ఒక కొత్త మనిషిని కలుస్తాను. ఒక కొత్త అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఇది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రయాణం కాదు. ఇది కొన్ని రోజుల్లో ముగిసిపోయే ప్రయాణం కూడా కాదు. తెలంగాణలోని ప్రతి జిల్లాను వీలైనంత దగ్గరగా చూద్దాం. కాబట్టి ఇక నుంచి మన ఛానల్లో అనేక వీడియోస్ రాబోతున్నాయి. మన తెలంగాణ, మన పల్లెలు, మన ప్రజలు, మన చరిత్ర, మన సంస్కృతి, మన ప్రకృతి, ఇవన్నీ కలిసి ఒక పెద్ద ప్రయాణం. ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉంటూ అనేక ప్లేస్లు చూస్తూ ఎన్నో వీడియోస్ కవర్ చేశా. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడండి. తెలంగాణ మొత్తం తిరగాలన్న ఐడియా వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. మనకు నచ్చింది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇది నా లైఫ్లో నేను తీసుకున్న డెసిషన్తో మొదలైన జర్నీ. ఇక నుండి ఈ ప్రయాణం ఎలా సాగుతుందో నాతో పాటు మీరు కూడా చూడండి. ఏది ఏమైనా ఐడియా వచ్చిన వెంటనే ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నా. ఏ మాత్రం లేట్ చేయకుండా వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు నా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నా. ఇప్పుడే మన ప్రయాణం మొదలైంది. ఇక బయలుదేరదామా?